హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం సందడిగా కొనసాగుతోంది. వివిధ రూపాల్లో భక్తుల పూజలు అందుకున్న మహా గణపతులు నిమజ్జనానికి తరలిస్తున్నారు. గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నారు. హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ తో పాటు 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలనుల వద్ద ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో దాదాపు 1,50,000 విగ్రహాలు నిమజ్జనం కాగా ఇవాల్టి మహాక్రతువులో ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్లతో సహా దాదాపు 50,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం కొనసాగనున్నాయి. ఖైరతాబాద్ మహా గణేశుడి శోభాయాత్ర వైభవంగా ముందుకి కొనసాగుతోంది. ఖైరతాబాద్ మండపం నుంచి పాత సైఫాబాద్ పిఎస్ ఇక్బాల్ మినార్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ చేరుకుంటాడు. ఖైరతాబాద్ బడా గణేష్ ఇక జై జై గణేష నినాదాల మధ్య ముందుకు కదులుతున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుకలతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారిపోయాయి. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్, బాలాపూర్ ఎటు చూసినా సందడి వాతావరణమే కనిపిస్తోంది. ఈ రెండు వినాయకులు కూడా శోభాయాత్ర స్టార్ట్ అయింది. అలాగే ఎన్టీఆర్ మార్గులు అయితే అక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గణేషులందరూ కూడా అక్కడ లైన్లో నించున్నారు. నిమజ్జనానికి క్యూలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అక్కడైతే సందడి వాతావరణం కనిపిస్తోంది. రైట్ నౌ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర తాజా పరిస్థితులను అందించడానికి మా ప్రతినిధి రాధిక లైవ్లో అందుబాటులో ఉంది. రాధిక, ఉదయం నుంచి కూడా ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా మనకి కంప్లీట్గా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. ఉదయం నుంచి వస్తున్న వినాయకుల విగ్రహాలన్నీ కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ్ అట్లాగే ట్యాంక్ బండ్ రూట్ అంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇటు మనకి ఒక్కసారి విజువల్స్ చూస్తే సెక్రటరియట్ లైన్లో ఏదైతే మనకి ఎన్టీఆర్ మార్గ్ ఉంటుందో అక్కడ నుంచి రివర్స్లో ట్యాంక్ బండ్ వైపుగా మనకి వెనక్కి పంపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి బయలుదేరిన వినాయక విగ్రహాలన్నీ కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ్ అట్లాగే ట్యాంక్ బండ్ వైపు అంతా కూడా పెద్ద మొత్తంలో ఉండటంతో అటు వెళ్ళిన విగ్రహాలను కూడా రివర్స్ పంపుతున్న సిచ్యువేషన్ ఇక్కడ మనకి ఎన్టీఆర్ మార్గ్ వద్ద నెలకొన్నదని చెప్పుకోవాలి. అయితే ఒకవైపు ఖైరతాబాద్ వినాయకుడు బయలుదేరి సెన్సేషన్ థియేటర్ కూడా దాటడంతో ఇక్కడ ఉన్న రోడ్ అంతా కూడా బ్లాక్ చేసి కంప్లీట్ వెహికల్స్ని కూడా ఆపేసి ఈ రూట్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ఎన్టీఆర్ మార్గ్లో ఇటు ఖైరతాబాద్ వినాయకుడు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఇక్కడ ఆ విగ్రహానికి బడా గణేష్కి ఇబ్బంది అవ్వకుండా ఉండటం కోసం ఎన్టీఆర్ మార్గ్లో ఇటు రూట్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా వెనక్కి పంపి ట్యాంక్ బండ్ రూట్కి మళ్ళిస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. అయితే ఉదయం నుంచి మనకి బారులు తీరిన మహాగణపతులంతా బడా గణేష్లంతా కూడా ఇక్కడికి ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ వైపుగా పంపుతూ ఉన్నారు. దాదాపుగా 10 నుంచి 20-30 ఫీట్లున్న విగ్రహాలన్నీ కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ్కి ట్యాంక్ బండ్కి షిఫ్ట్ చేస్తున్న పరిస్థితి. మనం రివర్స్లో వస్తున్న వినాయక విగ్రహాలు చూస్తున్నాము. సెక్రటరేట్ రోడ్ అంతా కూడా మళ్ళీ వెనక్కి మళ్లింపు కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. ఒకవైపు ఖైరతాబాద్ వినాయకుడు దగ్గరలో ఉన్నారు అని తెలియటంతో ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, సివిల్ పోలీసులు కావచ్చు, వాళ్ళంతా కూడా రోడ్ అక్కడ బ్లాక్ చేసి కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎండింగ్లో ఒక యూటర్న్ ఏర్పాటు చేసి లిబర్టీ రూట్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా యూటర్న్ ద్వారా ఇటు ట్యాంక్ బండ్కి ఎన్టీఆర్ మార్గ్కి మళ్లించారు. కానీ ఇప్పుడు అక్కడ రోడ్డు బ్లాక్ చేసేసి ఎన్టీఆర్ మార్గ్ నుంచి రివర్స్లో మనకి వినాయకులను అయితే మళ్ళిస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అయితే ఉదయం నుంచి చాలా బారులు తీరిన వినాయక విగ్రహాల వెహికల్స్ అన్నీ కూడా మొత్తం రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసిన సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. లిబర్టీ వైపు అయితే అసలు రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. మరోవైపు ట్యాంక్ బండ్ రూట్ అంతా కూడా వాహనాలతో నిండిపోయింది. ప్రతి క్రెయిన్ వద్ద క్యూలో ఇంకా అక్కడ మనకి భారీ గణనాథులంతా కనిపిస్తూ ఉన్నారు. మనం ఒక్కసారి విజువల్స్లో చూస్తే
రివర్స్ వస్తున్న వాహనాలే మనకు మెల్లిమెల్లిగా ఇటు ట్యాంక్ బండ్ వైపుగా మళ్లించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. బారులు తీరిన విగ్రహాలు ఇప్పటి వరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ చుట్టుపక్కలంతా కూడా మనకి క్యూ లైన్స్ ఎక్కువగా ఇక్కడ చేరుకోవటంతో అక్కడి నుంచి ట్యాంక్ బండ్ వైపుగా కొంత మళ్లింపు అయితే జరుగుతోంది.